హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరికైనా తెలంగాణ టెట్ అండ్ ఏసీకి సంబంధించి సోషల్ మెటీరియల్ 6 to 10th పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కలర్ఫుల్గా టేబుల్స్లో ఇవ్వడం జరిగింది మరియు కలర్స్తో హైలైట్ చేయడం జరిగింది. కేవలం 180 రూపీస్కే అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. టెస్ట్ సిరీస్ 6th క్లాస్ 3rd లెసన్ భూస్వరూపాలు. ఎగువ తెలంగాణ పీఠభూమిలో లేని కొండలు ఏవి? ఇక్కడ చూస్తే అనంతగిరి కొండలు. ఇది ఎగువ తెలంగాణ పీఠభూమి. ఇది దిగువ తెలంగాణ పీఠభూమి కలర్. అనంతగిరి కొండలు అనేవి ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. నిర్మల్ కొండలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. రాఖీ కొండలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. కందికల్ కొండలు ఇవి దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. ఎగువ తెలంగాణ పీఠభూమిలో లేనివి కందికల్ కొండలు. ఈ కందికల్ కొండలు అనేవి పెద్దపల్లి మరియు జయశంకర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కందికల్ కొండలు. అనంతగిరి కొండలు వికారాబాద్లో, దేవరకొండ కొండలు యాదాద్రి భువనగిరిలో, నిర్మల్ కొండలు నిర్మల్ జిల్లాలో, రాఖీ కొండలు జగిత్యాలలో విస్తరించి ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, పీఠభూముల గురించి సరికానిదాన్ని గుర్తించండి. పీఠభూములు ఎత్తైన ప్రదేశాలు, కరెక్ట్. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. పీఠభూములు, కరెక్ట్. పీఠభూముల నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి, కరెక్ట్. పీఠభూములు పర్వతాల వలె స్వల్ప అసమాన ఎత్తుల్ని, పల్లాలని కలిగి ఉంటాయి. ఇది రాంగ్. ఎందుకంటే పీఠభూములు స్వల్ప అసమాన ఎత్తుల్ని, పల్లాల్ని కలిగి ఉంటాయి, కానీ పర్వతాల వలె కాదు, పర్వతాల వలె కాకుండా. పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తుల్ని, పల్లాలని కలిగి ఉంటాయి. పర్వతాల గురించి ఇక్కడ రాంగ్ ఇచ్చారు. పర్వతాలు అత్యధిక ఎత్తులు, వాలుల్ని కలిగి వాటిపై అతి తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిదాన్ని గుర్తించండి. భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అని అంటారు, కరెక్ట్. తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని అంటారు, కరెక్ట్. తెలంగాణ పీఠభూమి పశ్చిమం వైపుకి వాలి ఉంది. ఇది రాంగ్. తెలంగాణ పీఠభూమి అనేది తూర్పు వైపుకి వాలి ఉంది. తెలంగాణ పీఠభూమి తూర్పు వైపుకి వాలి ఉంది. సరికానిది ఆప్షన్ 3. ఇలా 2 స్టేట్మెంట్స్ రివర్స్గా వచ్చి ఉంటే ఇందులో ఒకటి రాంగ్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. ఇక్కడ ఒక దగ్గర పశ్చిమం అని, ఇంకొక దగ్గర తూర్పు అని వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్లో దాదాపుగా వీటి మధ్యనే ఆన్సర్ ఉంటుంది. సరికాని దాన్ని గుర్తించండి. సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు, కరెక్ట్. నదులు మేటవేసిన ఒండ్రుతో మైదానాలు ఏర్పడతాయి, కరెక్ట్. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి, కరెక్ట్. గంగా నది మధ్యప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఇది రాంగ్. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది రాంగ్. సరైన దానిని గుర్తించండి. తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉంది, కరెక్ట్. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. ఇది రాంగ్. ఇక్కడ తెలంగాణ తూర్పు తీర మైదానంలోకి రాదు. తూర్పు తీర మైదానంలోకి వచ్చేవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. పశ్చిమ తీర మైదానం అనేది భారత్కి పశ్చిమాన ఉంది. ఇందులో సరైనది ఆప్షన్ 1. సరికానిది గుర్తించండి. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. కరెక్ట్. గోదావరి మరియు కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా
తూర్పు వైపుకి ప్రవహిస్తున్నాయి. సో కరెక్ట్. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. కరెక్ట్. దిగువ తెలంగాణ పీఠభూమి పశ్చిమం వైపునకు వాలి ఉంది. సో ఇది రాంగ్. దిగువ తెలంగాణ పీఠభూమి తూర్పు వైపునకు వాలి ఉంది. ఎగువ తెలంగాణ పీఠభూమి మరియు దిగువ తెలంగాణ పీఠభూమి ఈ రెండు కూడా తూర్పు వైపుకే వాలి ఉన్నాయి. సో అలానే ఎగువ తెలంగాణ పీఠభూమిలోకి వచ్చే నగరాలు జంట నగరాలైన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ మరియు నల్గొండ. సో ఇవన్నీ కూడా ఎగువ తెలంగాణ పీఠభూమిలోకి వచ్చేవి. సో దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వచ్చే నగరాలు వరంగల్ మరియు కరీంనగర్. గోదావరి, కృష్ణా నదుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణ అనే రెండు నదులు ముఖ్యమైనవి. కరెక్ట్. ఈ నదులు తూర్పు కనుమల నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నదులు అంటే గోదావరి, కృష్ణ. సో ఇది రాంగ్. గోదావరి, కృష్ణ అనేవి పశ్చిమ కనుమల నుండి ప్రవహిస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కరెక్ట్. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదుల్ని తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతాయి. సో ఇందులో సరికాని, సో ఫోర్త్ ఆప్షన్ కరెక్టే. సరికాని ఆప్షన్ 2. గోదావరి, కృష్ణ అనేవి పశ్చిమ కనుమల నుండి ప్రవహిస్తున్నాయి. సో అలానే బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఈ రకంగా తూర్పు తీర మైదానంలో రెండు త్రిభుజాకార డెల్టా ప్రాంతాలు ఏర్పడ్డాయి. అవి ఒకటి కృష్ణా డెల్టా, ఇంకొకటి గోదావరి డెల్టా. ఈ రెండు కూడా టెక్స్ట్ బుక్లో పిక్చర్లో ఇవ్వడం జరిగింది. సరికాని దాన్ని గుర్తించండి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. కరెక్ట్. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి. కరెక్ట్. ప్రతి సంవత్సరం ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు వరద ప్రాంతాల్లో మేటలుగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడి భూములు నిస్సారంగా ఉంటాయి. సో ఇది రాంగ్. ఇక్కడి భూములు ఇలా కొట్టుకురావడం వల్ల సో సారవంతంగా ఉంటాయి. ఈ నదుల వరద నీటితో కొట్టుకు వచ్చే ఒండ్రు వరద ప్రాంతాల్లో మేటలుగా ఏర్పడడం వల్ల ఇక్కడి భూములు సారవంతంగా ఉంటాయి. సో నిస్సారంగా ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినవి. సో కరెక్ట్. ఇక్కడ సరికానిది ఆప్షన్ 3. దిగువ తెలంగాణ పీఠభూమికి సంబంధించిన నగరాలు ఏవి? సో హైదరాబాద్, సికింద్రాబాద్ అనేవి ఎగువ తెలంగాణ పీఠభూమికి చెందినవి. సంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎగువ తెలంగాణ పీఠభూమి, నల్గొండ ఎగువ తెలంగాణ పీఠభూమి. సో దిగువ తెలంగాణ పీఠభూమికి సంబంధించిన నగరాలు వరంగల్, కరీంనగర్. సో హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఎగువ తెలంగాణ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగువ తెలంగాణ పీఠభూమికి చెందని నగరాలు. సో సేమ్ ఆన్సర్ వరంగల్, కరీంనగర్. చెందినవి హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ మరియు నల్గొండ ఎగువ తెలంగాణ పీఠభూమికి చెందినవి. సరైన దాన్ని గుర్తించండి. తమిళనాడు, ఏపీ, ఒడిషా మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. కరెక్ట్. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మరియు కేరళ పశ్చిమ తీర మైదానంలోకి వస్తుంది. సో కరెక్ట్. సో ఏబి సరైనది. సరైన దాన్ని గుర్తించండి. సో ఇది సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కొంచెం మార్చి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే. పశ్చిమ కనుమల నుండి ప్రవహిస్తున్నాయి. సో నిర్మల్ జిల్లా బాసరా. అయితే గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదుల్ని తమతో కలుపుకొని చిన్న డెల్టా ప్రాంతం కాదు. సో ఇది పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. సో ఈ విధంగా కూడా క్వశ్చన్ మనల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ చిన్న అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైనవి ఆప్షన్స్ ఏబిసి. భారత్కి పశ్చిమ తీర మైదానం ఉంది. సో పశ్చిమ తీర మైదానం కిందికి వచ్చే రాష్ట్రాల్లో లేనిది. సో ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో అందు గురించి నేను రిపీటెడ్గా 2-3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో పశ్చిమ తీర మైదానం కిందికి వచ్చే రాష్ట్రాల్లో లేనిది ఒడిషా. ఒడిషా అనేది తూర్పు తీర మైదానం కిందికి వస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో అతి పెద్ద పీఠభూమి. ఆన్సర్ దక్కన్ పీఠభూమి. ఈజీ క్వశ్చన్. సో
భారత్లో దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. తెలంగాణలోని అధిక ప్రాంతం ఈ దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. తెలంగాణ పీఠభూమి తూర్పునకు వాలి ఉంది. నెక్స్ట్, కందికల్ కొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఆన్సర్ పెద్దపల్లి జయశంకర్. సో ఆదిలాబాద్ నిర్మల్లో సాత్మల కొండలు విస్తరించి ఉన్నాయి. పెద్దపల్లి జయశంకర్లలో కందికల్ కొండలు విస్తరించి ఉన్నాయి. అలానే జగిత్యాలలో విస్తరించి ఉన్నవి రాఖీ కొండలు. సో ఇక్కడ కందికల్ కొండలు పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. సో సరైనది గుర్తించండి. పర్వతాలు అత్యధిక ఎత్తులను వాలులను కలిగి వాటిపై అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. కరెక్ట్. పీఠభూములు ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాల ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వీటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. కరెక్ట్. పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను పల్లాలను కలిగి ఉంటాయి. కరెక్ట్. మైదానాలు అంటే సున్నిత వాలు కలిగిన సమతల ప్రాంతాలు. కరెక్ట్. సో ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనంతగిరి కొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఆన్సర్ వికారాబాద్. సాత్మల కొండలు ఆదిలాబాద్ నిర్మల్, బాలాఘాట్ శ్రేణులు మహబూబ్నగర్ నాగర్ కర్నూలులో విస్తరించి ఉన్నాయి. సో నిర్మల్ కొండలు నిర్మల్లో విస్తరించి ఉన్నాయి. భూస్వరూపాలు ప్రధానంగా ఎన్ని రకాలు? ఆన్సర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. సాత్మల కొండలు. సో సాత్మల కొండలు ఆదిలాబాద్ నిర్మల్. కందికల్ కొండలు పెద్దపల్లి జయశంకర్. అనంతగిరి కొండలు వికారాబాద్. బాలాఘాట్ కొండలు మహబూబ్నగర్ నాగర్ కర్నూల్. రాఖీ కొండలు జగిత్యాల. సో ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కొండలు ఏవి ఎక్కడ విస్తరించి ఉన్నాయనేది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సాత్మల కొండలు ఆదిలాబాద్ నిర్మల్లో ఉన్నాయి. కరెక్ట్. బాలాఘాట్ శ్రేణులు మహబూబ్నగర్ నాగర్ కర్నూల్లో ఉన్నాయి. కరెక్ట్. కందికల్ కొండలు పెద్దపల్లి జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. సో ఇది పెద్దపల్లి జగిత్యాల కాదు, పెద్దపల్లి మరియు జయశంకర్ జిల్లాలో ఉన్నాయి. అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. సో కరెక్ట్. సాత్మల కొండలు తెలంగాణకు ఏ దిక్కున ఉన్నాయి? సో ఇక్కడ చూస్తే తెలంగాణకు సాత్మల కొండలు అనేవి తూర్పు దిక్కున ఉన్నాయి. నెక్స్ట్, అనంతగిరి కొండలు తెలంగాణకు ఏ దిక్కున ఉన్నాయి? సో అనంతగిరి కొండలు అనేవి తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్నాయి. నెక్స్ట్, నిర్మల్ కొండలు తెలంగాణకు ఏ దిక్కున ఉన్నాయి? సో నిర్మల్ కొండలు తెలంగాణకి ఇది వాయువ్య భాగం, వాయువ్య దిక్కున ఉన్నాయి. నెక్స్ట్, కందికల్ కొండలు తెలంగాణకు ఏ దిక్కున ఉన్నాయి? సో ఇక్కడ కందికల్ కొండలు తెలంగాణకు ఈశాన్య దిక్కున ఉన్నాయి. సిర్నపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? సో ఆన్సర్ సిర్నపల్లి కొండలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. సో అలానే తెలంగాణ సరిహద్దులు చూస్తే తెలంగాణకి ఉత్తరాన వాయువ్యాన మహారాష్ట్ర ఉంది, పశ్చిమాన కర్ణాటక ఉంది, ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ ఉంది, దక్షిణ మరియు తూర్పున విస్తరించి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.